దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ప్రసాదం నువ్వులన్నం చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి తుంపి వేసేసుకొని వేయించుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు నువ్వులు కూడా వేసేసుకొని చిటపడలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన నువ్వులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడితో ఇప్పుడు మనం నువ్వుల అన్నం చేసుకుందాము. 1 కప్పు బియ్యంతో వండిన అన్నాన్ని కొంచెం చల్లారనిచ్చేసి 1 కప్పు బియ్యానికి 4 టేబుల్ స్పూన్ల ఈ నువ్వుల పొడి అయితే సరిపోతుంది. మొత్తం పట్టదు, 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని అన్నానికి పొడంతా కూడా బాగా పట్టించాలి. ఇలా బాగా కలిపేసుకుని అన్నాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోండి. 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న నువ్వుల అన్నం ఉంది కదా, అది వేసేసుకొని ఈ పోపు అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, 9వ రోజు ప్రసాదం, దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ప్రసాదం నువ్వుల అన్నం రెడీ అయిపోయింది.